నాకు కూడా ఒక భాగం కల్పించి ఈ పర్సనాలిటీని కూడా అందులో ఫిట్ చేసిరా మా విష్ణన్న. ఎందుకంటే విష్ణన్నకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తా. ఏదో ఒక అవసరం కోసం, ఒక హెల్ప్ కోసం ఎవరి కోసమో ఫోన్ చేస్తే నా సినిమాలో చెయ్యవా అని చెప్పి వారం రోజుల్లో న్యూజిలాండ్కి పిలిపించి అక్కడ 50 రోజులు నన్ను కూర్చోబెట్టి పని చేయించి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఎక్స్పీరియన్సెస్ చెప్పాలి మీ అందరికీ. నాకు పర్సనల్గా ఒక 10 కుటుంబాలు అయ్యాయి. ఒక శరత్ అన్న కావచ్చు, ఒక దేవరాజ్ గారు కావచ్చు, ముఖేష్ ఋషి గారు కావచ్చు, అర్పిత్ గారు కావచ్చు, కౌశల్, శివబాలాజీ, వీళ్ళందరూ నాకు ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు. రగన్న, బ్రహ్మానందం గారు, మేమందరం ఒక ఫ్యామిలీ లెక్క 50 రోజులు దేశం ఇడిచి దూరంగా ఎక్కడో పండగ, దసరా అక్కడే చేసుకున్నాం, దీవాళీ అక్కడనే చేసుకున్నాం. ప్రతిదీ వారం వారం మోహన్ బాబు గారి ఇంట్లో కూర్చొని భోజనాలు వండుకొని భోజనాలు కూడా చేసినాం. అది మేము ఏదో షూటింగ్కి పోయి న్యూజిలాండ్లో ఉన్న ఫీలింగ్ మాకు ఏ రోజు కదగలే. న్యూజిలాండ్లో కూడా మేము ఒకటే చెప్పినాం, మేమంతా హైదరాబాద్ వాళ్ళం రా అని హైదరాబాద్ చేసినాం. మేమున్న ఊర్లో అదొక చిన్న హైదరాబాద్ చేసుకొని 50-60 రోజులు షూటింగ్ చేసి వచ్చినాము. మీ అందరి ఆశీర్వాదం కోసం 27వ తారీఖు మీ ముందుకు వస్తున్న ఈ సినిమాని మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించి మా విష్ణన్నకి పెద్ద విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.